నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంకా కొనసాగేలా ఉన్నాయా? కీలక బిల్లులను ఆమోదింప చేసేందుకు కేంద్రం ఏదైనా వ్యూహం పన్నిందా? ఈ నెల 13వ తేదీన నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఇంతవరకు అధికారిక ముగింపు ప్రకటన అయినా ప్రోరోగ్ నోటిఫికేషన్ రాకపోవడం వెనుక అంతరార్థం అదేనా? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వర్షాకాల సమావేశాలు కొనసాగించి కీలక బిల్లులను ఆమోదింప చేసేందుకు కేంద్రం చేసే కసరత్తుల్లో ఇదొక భాగమే అన్న వాదన సర్వత్రా వినిపిస్తుంది. ప్రస్తుతం ఇదే జాతీయ స్థాయిలో ప్రధాన చర్చగా మారింది. అసలు కేంద్రంలో ఏం జరుగుతుంది అన్నది ప్రధాన అంశంగా మారింది. అదేంటో చూద్దాం. దేశంలో లోక్సభ నియోజకవర్గాలను పెంచే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించింది. అయితే ఈ రెండు బిల్లులు కూడా గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తెచ్చినా తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆమోదం లభించలేదు. దీంతో వర్షాకాల సమావేశంలోనైనా ఈ బిల్లులను సభలో ఆమోద ముద్ర వేయించాలని కేంద్రం భావించింది. అయితే ప్రారంభం నుంచి కూడా ఉభయ సభల్లోనూ కూడా విపక్షాల గందరగోళంతో బిల్లుల గురించి ప్రస్తావించిన పరిస్థితి ఏర్పడింది. ధర్మిల వర్షాకాల సమావేశంలోనే కీలకమైన ఈ రెండు బిల్లులను ఆమోదింప చేసుకోవాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ నెల 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ ఇంతవరకు అధికారికంగా ముగిసినట్లు రాష్ట్రపతి భవనం నుంచి ప్రకటన వెలువడకపోవడం వెనుక కారణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. సభను నిరవధిక వాయిదా వేసి ఇప్పటికి 10 రోజులపైనే పూర్తవుతున్నాయి. కానీ ఇంతవరకు సమావేశాలు ముగిసినట్లుగా ప్రోరోగ్ నోటిఫికేషన్ వెలువడలేదు. సాధారణంగానైతే పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన 3-4 రోజుల్లో సమావేశాలను ముగించినట్లుగా ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడుతుంది. కానీ ఈసారి అలా జరగలేదు. అంటే పార్టీల నుంచి సరిపడా మద్దతు కూడగట్టుకొని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18న ముగిసిన వెంటనే అదే నెల 20వ తేదీన ప్రోరోగ్ అయ్యాయి. అయితే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు రెండింటిని సమానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను 50% పెంచేందుకు ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకువచ్చింది. అయినప్పటికీ కూడా బిల్లులు ఆమోదం పొందలేదు. అయితే ఇంతవరకు ప్రోరోగ్ నోటిఫికేషన్ రాకపోవడంతో విపక్షాలు అప్రమత్తమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలే చేసింది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో అక్రమ పద్ధతిలో 3/2 మెజారిటీ కూడగట్టుకునేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పావులు కదుపుతున్నారని ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొనడం గమనించదగ్గ విషయం. ఇందుకు విపక్షాలు ఏమైనా ప్రతివ్యూహం ఆలోచించాయా అన్నది చూడాల్సిందే. అయితే దీనిపై ఏం జరుగుతోంది అన్నది స్పష్టత రావాల్సి ఉంది.